అందరికీ నమస్తే. ఒక పక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, ఇంకో పక్క లోకల్ బాడీ ఎలక్షన్. అది అవుతుందో కాదో కానీ ఒక హడావిడి నడుస్తుంది కదా. ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు అభ్యర్థులను ఎంపిక చేసేయండి, ఒక్కొక్క జడ్పీ దగ్గర నుంచి ముగ్గురిని రికమెండ్ చేసేయండి, ఇన్ఛార్జి మినిస్టర్లే బాధ్యత. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వస్తే ఇక్కడ క్యాండిడేట్లు ఎవరు అనేది ముగ్గురు క్యాండిడేట్లను ఫైనల్ చేయండి, అది ఇన్ఛార్జి మినిస్టర్సే బాధ్యత. వీళ్ళందరినీ పర్యవేక్షించేది మీనాక్షి నటరాజన్. మధ్యలో రేవంత్ రెడ్డి ఎవరు మరి? రేవంత్ రెడ్డి డమ్మియా? ఇప్పుడు అదే నడుస్తుంది కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డిది చాలా రోజులకి నడుస్తలేదు, కానీ ఆయన ఇల్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, ఆయన ఓటర్ కూడా జూబ్లీహిల్స్కి. కానీ ఆయన సంబంధం లేదు, ఆయన అభ్యర్థిని డిసైడ్ చేసేది లేదు. ఆయన ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే చేయాలి, పొలిటికల్ మేనేజ్మెంట్. కానీ ఏది నిర్ణయాలు ఆయన తీసుకునేది లేదు. అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు ముఖ్యమంత్రున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉన్నది. అసలు సీఎంలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఎట్లా నడుస్తుంది? ప్రభుత్వం ఏమో అంతా మినిస్టర్స్ అంతా వన్ సైడ్ వాళ్ళు వేరు పనులు చేసుకుంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంతంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇక పార్టీలో అసలు రేవంత్ రెడ్డిని పార్టీలో జీరో చేసినారు, పార్టీ యాక్టివిటీ. ఎందుకు జీరో యాక్టివిటీ చేసిండ్రు? చాలా రోజులకే నడుస్తుంది ఇది, ఇప్పుడు ఓపెన్గా బయటపడ్డది ఆ విషయం. రేవంత్ రెడ్డి అనుచర వర్గం అంతా కూడా కొత్త ఉడుకుతుంది, ఏంది మా పరిస్థితి, ఏంది ఇట్లా ఎందుకు అవుతుంది, ఏం చేస్తుంది, అసలు హైకమాండ్ ప్లాన్ ఏంది అని. అన్ని విషయాలు షేర్ చేద్దాం. రాజకీయాల మీద కూడా మన ప్రజలకు చైతన్యం చాలా అవసరం కాబట్టి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మా వార్త బలంగా జనాలకు పోయే అవకాశం ఉంటుంది, కాబట్టి అది మాత్రం మిస్ చేయొద్దు. ఇక నిన్న మొన్న అదే పంచాయతీ జూబ్లీహిల్స్లో ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉన్నారు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. వాళ్ళిద్దరి మధ్య కూడా అభ్యర్థి ఎవరనే విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయంట. అయినా సరే వాళ్ళిద్దరే ముగ్గురిని డిసైడ్ చేయాలంట. ఎవరిని డిసైడ్ చేస్తారో, దానం నాగేందర్ను డిసైడ్ చేస్తారో ఎవరిని డిసైడ్ చేస్తారో, కానీ ఒక ముగ్గురు లిస్టును వాళ్ళు తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? ఏఐసిసి ఇన్ఛార్జికి ఇవ్వాలి. పీసీసీ చీఫ్ కూడా అక్కడే ఉంటాడు, పీసీసీ చీఫ్ సమక్షంలో నడుస్తుంది ఇది. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కు మీరు ఆ ఎలక్షన్ జరుగుతో డౌట్ పెట్టుకోకండి, ఆ తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే మీరు అభ్యర్థిని డిసైడ్ చేయండి, మీరు జెడ్పీటీసీ అభ్యర్థులను డిసైడ్ చేయండి. ఒక్కొక్క స్థానానికి ముగ్గురిని మీరే ఇవ్వండి. ఇదంతా ఇన్ఛార్జి మినిస్టర్స్ చూసుకుంటారు, ఇన్ఛార్జి మినిస్టర్సే బాధ్యత. ఇవన్నీ బాధ్యతలు మొత్తం ఇన్ఛార్జి మినిస్టర్స్కు, లేకపోతే లోకల్లో ఉండే ఎమ్మెల్యేలకు, తర్వాత స్థానికంగా ఉండే మినిస్టర్స్కు వాళ్ళకు అప్పగించారు. రేవంత్ రెడ్డి బాధ్యత ఏంది దీనిలో? రేవంత్ రెడ్డిని వదిలేసారు గాలికి. రేవంత్కు సంబంధం లేదు, పార్టీకి రేవంత్కు సంబంధం లేదని చాలా రోజులకెళ్ళి నడిపిస్తున్నారు స్టోరీ వీళ్ళు. ఎందుకు అంటే చాలా ఉన్నాయి. యాక్చువల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి స్టోరీ చెప్పాలంటే చాలా కథలు బయటకు వస్తాయి. ఈయన ఏరిన తర్వాత పార్టీ సీనియర్స్ అంతా ఈయన రాకను వ్యతిరేకించారు. వ్యతిరేకించిన మాత్రాన ఈయన తొక్కుకుంటూ వచ్చిన పార్టీని చూసినరా, తొక్కుకుంటూ వచ్చిన అని. తొక్కుంటూ వచ్చింది నిజమే, కాకపోతే ఆయన కాంగ్రెస్ని తొక్కింది, ఎవరిని తొక్కలే బయట. ఆయన ఏం చేసిందంటే ఒక ముఠాన్ని తయారు చేసుకున్నాడు. ముఠాన్ని తయారు చేసుకొని ఈ ఏఐసిసి ఇన్ఛార్జు మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్, లేకపోతే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఆ వేదిక ముందర ఒక 15-20 మంది ట్రూప్ ఉంటుంది అనమాట. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళే ఉంటారు ఏడిపోయినా. ఇంకా ఎవరైనా మాట్లాడని సీఎం అని అరవాలి. ఢిల్లీలో వచ్చినప్పుడు మొత్తం వీడు ఉన్నోళ్ళంతా రేవంత్ మనుషులైనా అన్న ఒక కలరింగ్ ఇవ్వాలి. అది చూసే బోల్తాడు ఢిల్లీలో. అది చూసే అరే ఇక్కడ మొత్తం మా వాళ్ళకి ఎవరికి ఉత్తరం లేచిన ఎవరు మాట్లాడతలేరు, బట్టి లేచిన ఎవరు మాట్లాడతలేరు, రేవంత్ రెడ్డి లేవగానే మొత్తం సీఎం అంటారు, తెలంగాణ ప్రజలు మొత్తం రేవంత్ సైడే ఉన్నట్టున్నారని చెప్పేసి వాళ్ళు బోల్తా పడ్డారు. ఇక అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్. ఆ స్టంటులు వాళ్ళకి తర్వాత అర్థమైనాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అర్థమైనాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు సీఎం అయిన తర్వాత ఈయన అసలు రంగు బయటపడ్డది హైకమాండ్ దగ్గర. సింపుల్గా చెప్పాలంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అప్పటిదాకా వాల్యూ లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి లోక్సభ ఎలక్షన్స్ వరకు ఇప్పుడున్న సీనియర్ మినిస్టర్స్, లేకపోతే పార్టీలో ఉన్న ఒరిజినల్ లీడర్లకు అపాయింట్మెంట్ లేదు ఢిల్లీలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అప్పుడు వీలకుండే, జస్ట్ కేసీ వేణుగోపాల్తో మాట్లాడుకోవాలి, వచ్చేయాలి. కానీ ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్స్లో ఈయన కుట్రలు బయటపడ్డాయో, ఈయన బీజేపీతో కుమ్మక్కయ్యండు, బీజేపీ వాళ్ళని గెలిపినగానే వీక్ క్యాండిడేట్స్ని పెట్టిందని వాళ్ళ త్రిసభ్య కమిటీ ఎప్పుడైతే తేల్చిందో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి మీద నజరు పెట్టిన వాళ్ళు. ఏంది అసలు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? ఈయనకి ఏ బాధ్యతలు ఇవ్వద్దు, మన బాధ్యతలు ఇస్తే ముంచేస్తాడు. ఈయన ప్రభుత్వం నడుపుకోను, ఓన్లీ ప్రభుత్వం నడిపించుకునే వరకే ఈయన బాధ్యత. ఇంకా ప్రభుత్వం నడిపించుకోవడం అంటే ఇంకా తెలుసు కదా, ఇప్పుడు ఎట్లా నడుస్తుందో ప్రభుత్వం గట్లే నడపడం ఆయన బాధ్యత. పార్టీకి ఏం సంబంధం లేదు. ఆయన చెప్పిన వాళ్ళకు పదవులు ఇవ్వడము, ఆయన చెప్పిన వాళ్ళను ఎంకరేజ్ చేయడం ఎప్పుడో బంద్ చేసింది పార్టీ హైకమాండ్. విజయశాంతి డైరెక్ట్ ఢిల్లీ పోయి ఎమ్మెల్సీ తెచ్చుకున్నది. ఈయనకి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇద్దరిని ఎమ్మెల్సీ ఈయనకే విశ్వ ప్రయత్నాలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఒకటి వేం నరేందర్ రెడ్డి, ఇంకోటి ఫహీం ఖురేషి.
ముస్లిం మైనార్టీకి మినిస్టర్ ఇవ్వాలంటే కూడా ఫహీం ఖురేషీ పేరు తీసుకొచ్చి ముందర పెట్టిండు. ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఫహీం ఖురేషీ పేరు తెచ్చి ముందర పెట్టిండు. ఇక టీడీపీ బ్యాచ్కు పెద్దపీట వేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవంతా లోక్సభ ఎలక్షన్స్ లోపలనే జరిగిపోయినాయి. తర్వాత మీనాక్షి నటరాజన్ వచ్చిండ్రు. ఆమె వచ్చిన తర్వాత మొత్తం పార్టీని ఇట్లా పట్టేసింది. పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి చేతులకి వెళ్ళి గుంజుకున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ తక్కువైపోయింది. రేవంత్ రెడ్డి డమ్మీ అని చెప్పగానే చెప్పేస్తున్నారు. రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి నమ్ముకుంటే పదవులు రావు, రేవంత్ రెడ్డి ఇంతే, ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది ఎన్ని రోజులు ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఏంది సిచ్యువేషన్ తర్వాత. కానీ ఆయన పార్టీ నుంచి మాత్రం మొత్తానికి స్కిప్ చేసిండ్రు. అభ్యర్థి ఎంపికను రేవంత్ రెడ్డి కంట్రోల్లో లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని డైల్యూట్ చేస్తుంది హైకమాండ్. ఎందుకు డైల్యూట్ చేస్తుంది? ఎప్పటికీ మనోడు కాదు అని అప్పట్లో రాహుల్ గాంధీ అన్నాడు అనేది ఒక పెద్ద చర్చ ఉంది. అది ఎవరితోనో అన్నాడో తెలియదు. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులకున్నా మనోడు కాదు. ఇక అట్లాంటప్పుడు ఈయన నాయకత్వాన్ని ఎట్లా వాళ్ళు నిలబెడతారు? దీన్ని డైల్యూట్ చేయాలని చూస్తున్నారు. అందుకే మినిస్టర్స్ కూడా వివేక్ వెంకట స్వామి కానీ, లక్ష్మణ్ కానీ, శ్రీహరి కానీ వీళ్ళెవ్వరు రేవంత్ రెడ్డి క్యాండిడేట్స్ కాదు. రేవంత్ రెడ్డి చూపించిన పేపర్లు మొత్తం తీసి చెత్తపుట్ట పడేసారు అప్పుడే. వీళ్ళంతా వేరే వేరే డిఫరెంట్. అందుకే మిగతా 3 మినిస్టర్స్ అట్లే ఖాళీగా ఉండిపోయినాయి. రేవంత్ రెడ్డి దీనిలో ఇంట్రెస్ట్ చూపుతలేడు. ఎందుకంటే మనం చెప్పినా ఎట్లా అయ్యారు ఉంటే ఉన్నకాడక మళ్ళీ 3 వచ్చి ఇంకా వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ అంతా బలోపేతం అవుతుంది, లేకపోతే హైకమాండ్ గేమ్ నడిపిస్తుంది, ఎందుకు మనకని చెప్పేసి అదంతా వదిలేసినారు. కానీ పార్టీలో బయట నుంచి చూస్తే లోపల చూస్తే మినిస్టర్లకు ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ మినిస్టర్స్కి ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అని అంటే మినిస్టర్సే పార్టీ లైన్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి పార్టీ లైన్లో లేడు. మరి ఏ పార్టీ లైన్లో ఉన్నారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడని, వాళ్ళతో మాట్లాడుతున్నాడని, వీళ్ళతో మాట్లాడుతున్నాడని హైకమాండ్కే చాలా అనుమానాలు ఉన్నాయి. బయటి వాళ్ళు కాదు, పార్టీలో చాలా అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ మినిస్టర్ల ఆధిపత్యం అని కూడా కాదు, ఇక్కడ జస్ట్ మొత్తం మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా నడుస్తుంది. మరి గెలిపించేది ఎవరు? రేపు నాడు ఓడిపోతే రేవంత్ రెడ్డి 10 ఓడగొట్టరా అంటే మేనేజ్మెంట్ బాధ్యత ఆయనదే కదా, అది ఆయనకే వర్తిస్తుంది. మళ్ళీ ఇక్కడ నాయకత్వం మీద అనుమానం. సీఎం మాట ఫైనల్ కాదు ఇక్కడ అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఏ విషయమైనా సీఎం మాట ఫైనల్ కాదు. సీఎం నాయకత్వం మీద అనుమానాలు ఉన్నాయి పార్టీకి. ఈయన పర్ఫెక్ట్గా కాంగ్రెస్ మనిషి కాడు. ఈయన సీఎం లోకల్ మినిస్టర్లను కూడా మేనేజ్ చేయలేకపోతున్నాడు. మేనేజ్ చేయడం అంటే నడపలేకపోతుంది. గుంపు మేస్త్రి అంటాడు కదా, గుంపు మేస్త్రి అంటే మిగతా వాళ్ళందరినీ మేనేజ్ చేయడం, అందరిని నడిపించడం, అందరినీ వర్కింగ్ చేయించడం, ఆ పని కూడా చేయలేకపోతున్నాడు అనేది ఒక వ్యవహారం ఉంది. రేవంత్ రెడ్డి మీద అంతర్గత అనుమానం ఉంది పార్టీకి. అంతర్గత అనుమానం ఏంటంటే ఆయన ఆర్గానిక్ లీడర్షిప్ కాదు అనేది వాళ్ళ ఫస్ట్ నుంచి తెలుసు. ఆర్గానిక్ లీడర్షిప్ అంటే ఆయన కాంగ్రెస్ ఎన్ఎస్ నుంచి వచ్చి పనిచేసినోడు కాదు, లేదా కాంగ్రెస్ ఉండాలన్నోడు కాదు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ను, ఇందిరాగాంధీని, సోనియా గాంధీని మడతపెట్టి ఇచ్చిండు. ఉత్త కూడా కాదు, మడతపెట్టి. రాజశేఖర రెడ్డిని పావురాల గుట్టల పావురం అయిపోయాడు అన్నాడు, అట్లా మడతపెట్టి తెచ్చిండు. అయితే సీనియర్లను పక్కన పెట్టి నేను నమ్మినందుకు హైకమాండ్కు ఆయనతో సోయి వచ్చింది. అరే ఇదంతా ఏమవుతుంది, ఎటో పోతుంది అని చెప్పి దాన్ని మొత్తం కట్ చేసేసి ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఏమైనా కానీ నష్టమో లాభమో కానీ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటేనే బెటరు. ఈ వ్యవహారమైన ఈ డైల్యూషన్ కాంగ్రెస్ పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తే వీళ్ళంతా డిఫరెంట్ అవుతుంది. ఇదంతా హైకమాండ్ పాలసీ అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ లేదు అంటే రేవంత్ రెడ్డి చేసే పనుల మీద కూడా స్వేచ్ఛ ఉంటుంది. వైఎస్ఆర్ రెడ్డికి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారు అప్పట్లో. రేవంత్ రెడ్డి ఎందుకు స్వేచ్ఛ లేదు? మరి రేవంత్ ఎందుకు స్వేచ్ఛ లేదంటే ఆయన చేసుకున్న పనులు, ఆయన వ్యవహారాలు మొత్తం ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఉందంటే ఏదైనా అతి చేస్తాడు, అది ప్రాబ్లం. అతి అవతలలోనే తొక్కాలని చూస్తాడు. ఈయనకు ఛాన్స్ ఇస్తే రాహుల్ గాంధీ తొక్కేస్తాడు, అది అతి అంటారు దాన్ని. అంతకుముందు ఢిల్లీలో మాట్లాడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీని ఎల్ఓపి చేసిన అన్నాడు. ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో. ఈయన ఏడేమీ ఉంది? వాళ్ళు ఎంతోమంది ప్రధానమంత్రులు అయినరు, వాళ్ళు ఎంతోమందిని ముఖ్యమంత్రులు తయారు చేసిన వాళ్ళ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ. ఈయన పోయి ఎల్ఓపి చేయడమేంది? రాహుల్ గాంధీని ఓ మీటింగ్లో మాట్లాడినారు రేవంత్ రెడ్డిని, ఏదో మీటింగ్లో దగ్గర రానిస్తే ఇది రేర్ టీం అన్నాడు. రేర్ ఏరియా ఆర్ఈ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అంటే ఇద్దరు సమానమైన అర్థం వస్తారని మాట్లాడాడు. అది నచ్చుతుందా ఢిల్లీ వాళ్ళకి? నచ్చదు. ఆయన మీద ఇక్కడ నుంచి రోజు పుట్టలు కంప్లైంట్లు పోతున్నాయి. వీళ్ళ అన్నదమ్ములు చేసే పనులు, వీళ్ళ వ్యవహారము, ఈయన చుట్టూ ఉండే వాళ్ళు చేస్తున్న పనులు, ఈయన ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, సెటిల్మెంట్లు ఏంది, పైసలు ఏంది, కలెక్షన్స్ ఏంది, అసలు పార్టీ డ్యామేజ్ అయ్యేటట్టు ఎట్లా చేస్తున్నాడు, అన్ని విషయాలను ఇక్కడ నుంచి మెయిల్ల ద్వారా, ఫ్యాక్స్ల ద్వారా పుట్టలు పోతున్నాయి. అందుకే కదా వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసి
అసలు ఎవరేం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆయన నీకు ఉద్యోగం ఇచ్చి నువ్వే అన్నావు కదా ఉద్యోగం చేస్తున్నా నేను రాహుల్ గాంధీ దగ్గర అని. ఉద్యోగం ఎట్లా అన్నానో గట్లే ఉండాలి. ఆయన హైకమాండ్ అర్థం చేసుకోలేకపోయాడు. ఏది ఏమైనా సరే కానీ అభ్యర్థుల ఎంపిక అంతా కూడా మినిస్టర్స్ ఇదంతా హైకమాండ్ చేస్తున్న ప్లాన్ ఇదంతా అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి మీద విశ్వాసం లేదు, వాళ్ళకి నమ్మకం లేదు. ఈ మనిషితో చేస్తే అది ఎవరికో లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికే బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు గ్రౌండ్లో పని చేసింది లేదు, గ్రౌండ్లో వాళ్ళకు ఎంత ఉందో తెలియదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో చూస్తే 3rd ప్లేస్ వస్తుండ్రు వాళ్ళు సర్వేల్లో. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గ్రామాల్లో ఎంత పట్టు వచ్చిందో తెలియదు. ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో మరి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్ చేసినరా చేయలేదా, ప్రజల్లో ఏమైనా చర్చ ఉందా? బీజేపీ గురించి నాకు తెలిసేదే గ్రౌండ్లో చర్చ లేదు. కానీ మరి ఏందో వాళ్ళ ఆశ తెలియదు కదా. ఇప్పుడు నిజామాబాద్ మేమే కొడతాం జెడ్పీ అంటున్నారు, కరీంనగర్ జెడ్పీ మేమే కొడతాం, సిరిసిల్ల కరీంనగర్ కొడతామంటున్నారు బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ మేము నిజామాబాద్ కొడతామంటున్నారు. మరి లోకల్లో ఎంత ఉందో తెలియదు. ఇవన్నీ కాంగ్రెస్లో అనుమానాలు క్రియేట్ చేసినాయి. రేవంత్ రెడ్డి ఏమో చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారని. ఎనీవే రేవంత్ రెడ్డికి ఇది ఒక పెద్ద దెబ్బ మీద దెబ్బ అనుకోవాలి. ఆయన మొదలే అప్పటి నుంచి లాస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు రేవంత్ రెడ్డి టచ్ చేస్తలేరు. ఆయన దగ్గర పోతలేరు, ఎంతో అయ్యేది పోయేది. ఎంతసేపటికి ఈ అరవచ్చిన సోషల్ మీడియా అరవచ్చిన మనుషులు కొంతమంది ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే నారా లోకేష్ మనుషులు ఇక్కడ సోషల్ మీడియాకి పనిచేస్తున్నారు. ఇంకా హైకమాండ్ ఏం చేస్తుందో పసిగట్టింది రేవంత్ రెడ్డి కూడా. పసిగట్టే అభ్యర్థిని ఫైనల్ కాకుండా చేస్తున్నారు. ఈయన పెడితే ఆయన పుల్ల పెట్టిస్తున్నారు, ఆయన పెడితే ఈయన పుల్ల పెట్టిస్తున్నారు. ఒక పక్క అంజన్ కుమార్ యాదవ్ను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్లు పెట్టుకొని హడావిడి చేస్తున్నాడు. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి సపోర్ట్తో చేస్తున్నాడు. ఒక పక్క డబ్బులున్న రంజిత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన నా డబ్బులు మారతాయి, చేతులు మారతాయని. మరి నవీన్ యాదవ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొత్త ఆయన్నే. ఓ పక్క దాన నాగేందర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మినిస్టర్స్ మధ్య పంచాయతీ పెట్టింది కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇట్లా హైకమాండ్ ఇట్లా చేస్తే ఆయన ఇట్లా చేసుకొస్తున్నాడు. ఎనీవే రేవంత్ రెడ్డిని మాత్రం చాలా వీక్ చేస్తుంది హైకమాండ్. రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడే సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ముందు ముందు చాలా దారుణంగా ఉంటుందేమో. కాంగ్రెస్లో కర్యాపక్కన అసూరు తీసేస్తారు, విలువ ఉన్నప్పుడు మంచిగా బాండీల బజ్జీలలా కనిపిస్తారు, తర్వాత తీసి పక్కన పడేస్తారు. అది ఈయనకు అర్థమవుతుంది, అందుకే అన్ని సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు మొత్తం. ఎనీవే రేవంత్ రెడ్డి డమ్మీ అనే విషయాన్ని మరొకసారి హైకమాండ్ ఈ ఎలక్షన్స్ అభ్యర్థులు ఈ ఆపరేషన్లో ఆయనను తీసి ఇట్లా పక్కన పెట్టిర్రు అంతే. అదో పెద్ద చర్చ అయింది కాంగ్రెస్లో, ఏంది ఇదంతా అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.